మీరు రమణాశ్రమము సమాధి హాల్లో కూర్చున్నారా? కూర్చున్నప్పుడు మీ మనస్సు నిర్మలంగా ఉన్నదా? నిర్మలంగా ఉందా? నిర్మలంగా ఉన్నప్పుడు నీలో కోరికలు ఉన్నాయా? మానసికంగా ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఏదైనా ఎవరితోనైనా నిందలు కానీ బూతులు కానీ ఈ వ్యవహారాలు ఏమన్నా జరిగినాయా? మనస్సుకు సంబంధించిన విషయాలు ఏమైనా పని చేసినాయా? నిర్మలంగా ఉంది అంటే నిర్మలంగా ఉన్నప్పుడు నీ ప్రయత్నముతో వచ్చిందా? రాలే. నీ ప్రయత్నం లేకుండానే వచ్చింది. మరి నీ ప్రయత్నం లేకుండా అది వచ్చిందంటే మీ ఇంట్లో ఎందుకు రాకూడదు? మీ ఇంట్లో ఎందుకు రాకూడదు అని అంటే భగవాన్ అన్నాడు, నాకు మరణము లేదు, నేను ఎక్కడికి వెళ్ళేకి వేరే స్థలమే లేదు అన్నాడు. అంటే ఆ దివ్య శక్తి పని చేస్తుంది అక్కడ. అందువల్ల ఆ దివ్య శక్తి వల్ల నువ్వు నిర్మలంగా ఉండాలి. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు నీ ప్రయత్నం లేదు కదా. ఇప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు మనసుతో సంబంధం ఉండదు. ఇప్పుడు నిర్మలంగా ఉండడానికి నువ్వు ఏం సాధన చేయలేదు. పోనీ సాధన చేసి నువ్వు నిర్మలంగా ఉండు. నువ్వు ఏ ప్రయత్నం చేస్తావో, ఏ సాధన చేస్తావో నిర్మలంగా ఉండు. కాబట్టి నిర్మలంగా ఉండడానికి సాధన అవసరం లేదండి. అది సహజం. కాబట్టి ఏం చేయాలని ప్రశ్న వేసినారు. ఏం చేసేది లేదు. ఇక్కడ నిర్మలంగా ఉన్నప్పుడు దైవశక్తి పనిచేస్తూ ఉంటుంది. నీ మనస్సుతో సంబంధం ఉండదు. నిర్మలత్వం అనేటువంటిది శక్తి. అది దాన్ని నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు శంకరాచార్యుడు. నిర్మలంగా ఉండడం అంటే మనస్సు పని చెయ్యకుండా, మనస్సుతో సంబంధం లేకుండా ఉంటారు. అది తెలియదు, దాని విలువ తెలియదు. కానీ అది ఎలాంటిదంటే కొండంత దూదిలో గోరంత నిపులో పడింది. ఇంకది నిదానంగా కొండంత దూది కాలిపోతుంది. కానీ ఇక్కడ కొంచెం గాలి తోడైతే తొందరగా కాలిపోతుంది. అదేవిధంగా రమణాశ్రమంలో కానీ ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ దివ్యశక్తి అనేటువంటిది, ఆ కరుణ దయ అనేటువంటిది మన నుంచి ఆలోచించొద్దు. నీ ప్రయత్నం నువ్వు ఊరక ఉంటే దాని పనే చేస్తుంది. నువ్వు ఊరుకుంటావు. నువ్వు ఏం చేసినా వికారాలు పడడమే. మనస్సు ఆలోచించింది అంటే దాని ప్రకారం అది పోతుంది. దానికి ఏం తెలుసు? కొంప ముంచేది తెలుసు. దానికి చెడగొట్టేది మాత్రం మనస్సు, ఇంకా వేరేది ఏంది లేదు. అది బాగు చేయలేదు. నిర్మలంగా ఉన్నావంటే దాని ప్రాణం పోతుంది, పని ఉండదు దానికి. క్రమేణా అది నశించిపోతుంది. నిర్మలంగా ఉండడం అంటే ఊరుకుండడం. ఊరుకుండడం అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించవద్దు.
ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు, ఎవరిని గురించి ఆలోచించవద్దు, ఊరుకుంటు. అప్పుడు నీలో ఉండేటువంటి శక్తి పనిచేస్తుంది. నీవు నీ ప్రయత్నం చేస్తే, నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటాను, నాతో ఏమవసరం ఉంది అని అది జోక్యం చేసుకోదు. నీ దావు నువ్వు పోతాంటావు. నువ్వు ఊరుకున్నావు అనుకో, అరే ఏమి చేయలే నన్ను నమ్ముకొని ఊరుకుంది, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారా? కాబట్టి మనం ఊరుకుంటే దైవశక్తి తన పంతంగా చేస్తుంది. మనము ప్రయత్నం చేస్తే అది ఊరుకుంటుంది. కాబట్టి ఇది అసాధ్యమని అనుకుంటున్నారు. దీనంత సులభమైంది ఇంకా ఏది లేదు సృష్టిలో. అదే మహనీయులు చెప్తున్నది. అరటిపండు ఒలిచి తినడం అనేటువంటి శ్రమతో కూడుకున్నది. ఒక పువ్వును తీసుకొని నలపడం అనేటువంటిది శ్రమతో కూడుకున్నది. కాబట్టి నువ్వు ఊరుకుండు. ఏం శ్రమ ఉంది? ఊరుకుండడానికి నువ్వు ఏం శ్రమ చేస్తున్నావు? కాబట్టి ప్రయత్నం అనేటువంటిది జీవితానికి సంబంధించింది. జీవితానికి ప్రయత్నం ప్రయత్నం లేకుంటేనే దైవత్వం వస్తుంది. ప్రయత్నం అనేది ఉంటే అది ఆటంకం అవుతుంది. కాబట్టి లౌకిక జ్ఞానం వేరు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వేరు. దీనికి దానికి పొత్తే లేదు. అది చీకటి. ఊరక ఉండడం అనేటువంటిది వెలుగు. నీ మనసే చీకటి. నీ లోపలుండే వెలుగు అది ప్రకాశిస్తుంది. వాస్తవంగా లేదు చీకటి. అది ప్రకాశించింది, ఇది లేదు. ఇది పోయిందా ఉంది కాదు, అది వచ్చింది, ఇది లేదంటే. కాబట్టి లోపల నువ్వు ఊరుకుంటే ఆ శక్తి అనేటువంటిది దాని పని అది చేస్తుంది. అప్పుడు దీనికి సంబంధించినటువంటివి ఏవి ఉన్నా ఆ శక్తి వీటిని కాల్చేస్తూ పోతుంది. కాల్చడం అనేటువంటిది దివ్యశక్తి పని. మనస్సు పని. కాబట్టి అక్కడ ఎంత ఊరక ఉంటే అంత దివ్యశక్తి పనిచేస్తుంది మనిషిలో. కాబట్టి భగవాన్ సంవత్సరాలకు సంవత్సరాలే మౌనంగా ఉన్నాడు. ఆ మౌనములో ఆలోచనకు కానీ మనస్సుకు కానీ ప్రాధాన్యత లేకుండా, కదలిక లేకుండా ఉన్నాడు. కాబట్టి దీంట్లో ప్రయత్నం లేదు. కానీ ఇది సాధ్యము కాదు. కాబట్టి ఏదో ఒక పని పెడతా ఉండరు వాళ్ళు కూడాను. ఆ గురువులు కూడాను ఏదో ఒక పని చేస్తూ ఉండరు. వాళ్ళు చేసే పనితో వాళ్ళు ఏదో పొందినారు. అది మనకు కూడా ఇది చేసుకోండి, ఇది పొందొచ్చు అంటాండరు. వాళ్ళదేం తప్పు లేదు, ఎక్కడ తప్పు లేదు. నువ్వు ఏందో కావాలనుకుంటాడు, నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు ఏదో కావాలనేది వాళ్ళకు వచ్చింది కాబట్టి నీకు వస్తుంది అన్నారు. కానీ వచ్చినటివి పోతాయి. ఏదైనా అంతే, వచ్చిందంటే పోతుంది. ఊరుకుండు. వచ్చింది లేదు, పోయేది లేదు. ఏమంటే నాకు చేత కాదు. సంబంధం లేదు.
No need any effort for self-realization. Effort is only mind. Mind has effort. Effort is need to everybody to live in this world. Effortless. It leads you for self-realization. Effortless. Don't follow any methods of the spirituality.